అమీర్పేట మైత్రివనంలో పెట్టే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి అధికారంలోకి వస్తే ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని చెప్పి టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్తుంది. అసలు ఏంది విగ్రహాలు ఒళ్ళేంది, అసలు టీఆర్ఎస్ వైఖరేంది? భయ ఇంకా ఇంపార్టెంట్ సబ్జెక్టులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి యొక్క డైవర్షన్ గేమ్లో మీరు కూడా పడ్డట్టున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు టైంపాస్ కార్యక్రమాలు పెట్టి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చేశారు, రూపం మార్చారు. ఇంటికి తులం బంగారం మీద పెళ్లికి తులం బంగారం ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లినెత్తిన ఉన్న బంగారు కిరీటం మాయం చేసిండు, నడుముకున్న వడ్డానం కూడా ఎత్తుకుపోయిండు. అట్లాంటి ఆయన గురించి ఏం మాట్లాడతాం? తెలంగాణ తల్లి రూపం మార్చాడు. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. అసలు రాహుల్ గాంధీ తండ్రికి తెలంగాణకి ఏం సంబంధం నాకే తెలియదు, ఆయనకే తెలవాలా. మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. ఎన్టీ రామారావు గారి విషయంలో మాకేమీ వారి పట్ల వేరే అగౌరవం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేవలం ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్తో డైవర్షన్ గేమ్స్తో టైంపాస్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీ భవన్కి పంపించే బాధ్యత నేనే వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీరు దాని విషయంలో ఏం ఆందోళన